నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ ఇక డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికంపై లగచర్ల బాధితులు పోరాటం ఉధృతం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీలోనూ పోరాటానికి సిద్ధమయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్తో కలిసి లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. నేడు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలవనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నియంత పాలనపై ఫిర్యాదు చేయనున్నారు. లగచర్లలో పోలీసుల దౌర్జన్యం, అమానుష ప్రవర్తనపై బాధితులు ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఫార్మా కంపెనీలకు పచ్చని పొలాలను అతి తక్కువ ధరకే దారాదత్తం చేసేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తుండగా భూముల సేకరణకు నిర్వహించిన సభలో వికారాబాద్ కలెక్టర్పై రైతులు తిరగబడ్డ విషయం తెలిసిందే. తిరుగుబాటు తర్వాత ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు గిరిజన ఆడబిడ్డల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరును, తిరుగుబాటులో పాల్గొన్న గిరిజన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దారుణాన్ని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు లగచర్ల గిరిజన కుటుంబాలతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఢిల్లీ వెళ్లారు. ఆమెతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ ఎల్ రూప్ సింగ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్ర నాయక్, వాల్యా నాయక్, రాంబల్ నాయక్ తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణలో గిరిజన బిడ్డలపై జరుగుతున్న దాష్టికంపై జాతీయ మీడియా కూడా స్పందించాలని లగచర్ల బాధితులు వేడుకుంటున్నారు. పథకం ప్రకారం కరెంటు తీసి అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి ఆడబిడ్డలను అసభ్యంగా తాకుతూ పడుకున్న వారిని కూడా అట్లాగే పోలీస్ స్టేషన్లకు తరలించిన తీరుపై ప్రత్యేక కథనాలు రాయాలని కోరుతున్నారు. కొడంగల్లో జరిగిన అరాచకాలను, ఆగడాలను వెలికితీయాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. గిరిజనుల హక్కుల భంగం కలగకుండా చూడటం కోసం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గిరిజన సంఘాలు కూడా లగచర్ల విషయంలో పోరాటానికి సన్నద్దమవుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ కమిటీ తరఫున ఈ ఘటనను సీరియస్ గా ఖండిస్తూ గిరిజనులకు ఏమాత్రం అన్యాయం జరగకుండా ఆ ప్రభుత్వంతో కొట్లాడటం కోసం అన్ని గిరిజన సంఘాలు కూడా ఏకతాటి మీదకి వచ్చి తీవ్రంగా ఖండించాలని చెప్పి యావత్ గిరిజన లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కావాలని కుట్రవన్నీ అక్కడ తిరుపతి రెడ్డి అతని అనుచరులు వాళ్లే దాడులు చేయించి కలెక్టర్ పేరు మీద దాడులు చేశారని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టులు చేసి అందరిని జైలు పాలు చేశారు. ఉగ్రవాదుల కంటే ఎక్కువ, టెర్రరిస్టుల కంటే ఎక్కువ పెద్ద పెద్ద కేసులను పెట్టి అందరినీ జైలు పాలు చేస్తారు. ఈ రోజు మా 5-6 తాండాలకు సంబంధించిన ఒక్క మగ మనిషి కూడా తండాలో లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే తండాలను, గ్రామాలను అష్టదిగ్బంధం చేసి అధికారులపై తిరగబడిన కాంగ్రెస్, బీజేపీ సానుభూతి పరులైన కొందరు రైతులను తప్పించి ఆ ఘటనతో సంబంధం లేని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఉదంతాలను, తమ పోరాటాన్ని జాతీయ స్థాయిలో వెలుగులోకి తేవాలని ప్రాధేయపడుతున్నారు. రాత్రికి రాత్రి పోలీసు బలగాన్ని పంపించి ఆడ మగ అనేది చూడకుండా మరి వాళ్ళను కొట్టి నానా రకాలుగా అవమానపరిచి మహిళలని చూడకుండా వాళ్ళను హింసించినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన అని అన్నారు కానీ రాక్షస పాలన జరుగుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీకి లేకుండా 52% ఓటేసి రేవంత్ రెడ్డి మరి ఏదో న్యాయం చేస్తారు, గిరిజనులకు న్యాయం చేస్తారు, లంబాడీలకు న్యాయం చేస్తారు అనుకున్నాం. కానీ తన నియోజకవర్గంలోనే అతన్ని కుటుంబ సభ్యులు, ఆయన అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి, అతనితో పాటు మిగతా నాయకులతో ఇవాళ మరి లంబాడీలకు ఎక్కడ తొక్కాలనే ఆలోచన, లంబాడీలకు అన్యాయం చేయాలనే ఆలోచన ఇవాళ జరుగుతూ ఉంది.
లగచర్ల బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కడుతూ బాధిత కుటుంబాలు న్యాయం కోసం మద్దతు కూడగడుతున్నాయి. ఢిల్లీలో లంబాడా హక్కుల పోరాట సమితి, ఎస్టీ సంఘాల ఐక్యవేదిక, భారత్ ముక్తి మోర్చా, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్లను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతామని పలువురు గిరిజనులు తెలిపారు. మరోవైపు లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ మహేష్ భగవత్ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నెలకొన్న పరిస్థితులపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు లగచర్ల గిరిజన రైతుల పోరాటం ఫలించింది. నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం ఇవాళ లగచర్ల గ్రామానికి రానుంది. ఇటీవల లగచర్ల గిరిజనులపై జరిగిన దమనకాండపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం లగచర్లలో పర్యటించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. తొలుత గ్రామస్తులతో మాట్లాడిన అనంతరం సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతులతో ఎస్టీ కమిషన్ బృందం సమావేశమై వివరాలను అడిగి తెలుసుకోనుంది. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం, వారేవా తోడు దొంగల నాటకం అంటూ చురకలంటించారు. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా కిషన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కదా మీ మూసీ నిద్ర అని నిలదీశారు. హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే బుల్డోజర్లను అడ్డుకుంటామన్నది మేమని తేల్చి చెప్పారు. రేవంత్ను మొదట అభినందించింది మీరైతే మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేమన్నారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుట్టుకు రావడానికి వెనుకున్న మతలబేంటి అని ప్రశ్నించారు. ఎవరిని కాపాడడానికి, ఎవరిని ముంచడానికి, మరెవరిని వంచడం కోసం ఈ డ్రామా అంటూ నిలదీశారు. రేవంత్ను కాపాడడం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు, లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగనామాలు అంటూ ట్వీట్ చేశారు. మీ పాలిటిక్స్ ను తెలంగాణ గమనిస్తోందని, సరైన సమయంలో ఆట కట్టిస్తుందన్నారు. రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారు, మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం అని ప్రశ్నించారు. అదానీ, అంబానీలపై విరుచుకు పడితే ఏం ప్రయోజనమన్నారు. దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణగర్జన అయితే తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయిందని కేటీఆర్ నిలదీశారు. కొడంగల్ రైతుల కన్నిటికి ఎందుకు కారణమైతుందన్నారు. అదానీ, అంబానీలపై మీ జంగ్ రామన్నపేటలో అదానీ ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచిందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా, మరి ఎందుకు అభ్యంతరం చెప్పలేదని కేటీఆర్ కడిగి పారేశారు. నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చెయ్యి అనే ఒప్పందమా అని ఘాటుగా విమర్శించారు. కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా, రేవంత్ అదానీలతో వ్యాపార బంధమా అని ప్రశ్నించారు. అదానీ, అంబానీలపై మీ పోరాటం ఓ బూటకం, తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రమని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సంతృప్తిగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజంగానే ఏఐసీసీ సంతృప్తి చెందిందా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఓ పాలన అంటూ ఉందా? ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన మరొకటి ఉండదన్నారు. ఏఐసీసీకి అంత సంతృప్తి ఎందుకని నిలదీశారు. తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుక, అమాయకులైన అన్నదాతలను జైల్లో పెట్టినందుక అని కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్లో బలవంతంగా భూములు గుంజుకున్నందుక, కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలి పశువులను చేస్తున్నందుక, మూసి ప్రాజెక్టులో భాగంగా వేల ఇండ్లను కూల్చివేసినందుక అని నిలదీశారు. హైడ్రా పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నందుక, ఏడాది కావస్తున్న గ్యారంటీ కార్డులను పాతాళంలో పాతిపెట్టినందుక, 2 లక్షల ఉద్యోగాల హామీ అమలును గాలికొదిలేసినందుక అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో సకల రంగాలను, సబ్బండ వర్గాలను దగా చేసినందుక, మొత్తంగా తెలంగాణను ఆగం చేసినందుక మీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తి ఎందుకు అని ప్రశ్నించారు. ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలు చూసి మీరెంత మురిసిపోయినా, మాటిచ్చి మోసం చేసిన సీఎంని, గ్యారంటీ కార్డుతో గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి 4 కోట్ల తెలంగాణ సమాజం రగిలిపోతుందన్నారు. కనికరం లేని కాంగ్రెస్ పాలనకు రాబోయే రోజుల్లో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రతిష్టాత్మక టైకాన్ కేరళ 2024 కి గౌరవ అతిథిగా ఆహ్వానం వచ్చింది. కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్లో డిసెంబర్ 4-5న ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టై ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. కేరళ రాష్ట్రంలోని అతిపెద్ద ఈవెంట్ గా పేరు ఉన్న 13వ టైకాన్ కు వివిధ రంగాల సీఈఓలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణులు 1000 మందికి పైగా పాల్గొననున్నారు. ఈ ఏడాది థీమ్ మిషన్ 2030 ట్రాన్స్ఫార్మింగ్ కేరళ. కేరళ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించేందుకు అవసరమైన ప్రణాళికలను, వ్యూహాలపై ఈ సదస్సు చర్చించనుంది. డిసెంబర్ 5న జరిగే టైకాన్ అవార్డు ముగింపు వేడుకలకు కేటీఆర్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధిలో ఆయన చూపిన గొప్ప నాయకత్వం, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లను తెలంగాణలో పెంపొందించడంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు గొప్ప స్ఫూర్తిని కలిగిస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. గురుకులాల్లో విద్యార్థుల మృత్యుఘోష కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుస్తున్నాయని అన్నారు. గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటే సర్కారు మొద్దు నిద్ర వీడ్డం పోవడం సిగ్గుచేటన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, గడిచిన 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవం నాడు సీఎం ప్రగల్భాలు పలకడం తప్ప ఎలాంటి కార్యాచరణకు దిక్కులేదన్నారు. ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూడడం శోచనీయమన్నారు. ఈ చావులు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. దీనికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వాంకిడిలో గురుకులంలో పాఠాలు వినాల్సిన విద్యార్థిని గత 17 రోజులుగా నిమ్స్లో వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతోందన్నారు హరీష్ రావు. దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. మరోవైపు ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలనుకున్న బాసరలో IIIT విద్యార్థిని బలవన్మరణానికి కారణం ఎవరని ప్రశ్నించారు. సంగారెడ్డి బీసీ గురుకులంలో ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆత్మహత్యకు కారణం ఎవరు అని నిలదీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే గురుకులాలలో గత 11 నెలల్లో సగటున నెలకు 3 ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలకు కారణం ప్రభుత్వమేనని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన బాసర IIITలోనూ ఇదే దుస్థితి కొనసాగడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పాలనలో 3 IIIT విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్గా నిలిచిన గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకి దిగజారిపోతుండడం బాధాకరమన్నారు. ఈ చావులకు ప్రభుత్వం బాధ్యత వహించి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ సర్కారుపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. కౌలు రైతులకు రైతు భరోసా దేవుడెరుగు. తాము పండించిన పత్తిని మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితికి వారి పరిస్థితి దిగజారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పత్తి పండించిన కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పాలనను గాలికొదిలి వాస్తు మార్పులతో సీఎం రేవంత్ కాలయాపన చేస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలో వాస్తు సరిగా లేదని పలు గేట్లలో మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే వాస్తు పేరుతో పలు మార్పులు చేశారు. ఇక నుంచి సీఎం సెక్రటేరియట్కు కొత్త మార్గం నుంచే రాకపోకలు సాగించనున్నారు. అయితే వాస్తు మార్పులపై కాకుండా సుపరిపాలన అందించడంపై సీఎం దృష్టి సారించాలని ప్రజలు సూచిస్తున్నారు. సీఎం
రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సచివాలయంలో వాస్తు మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 2-3 విడతలుగా వాస్తు మార్పులు చేసినా పెద్దగా మార్పు కనిపించకపోవడంతో తాజాగా మరోసారి మార్పులు చేస్తున్నారు. ఈసారి ఏకంగా సచివాలయం ఎదురుగా ఉన్న ప్రధాన ద్వారాన్ని తొలగిస్తున్నారు. దీంతో పాటు రోడ్ల నిర్మాణం, సీఎం మంత్రులు వచ్చిపోయే రూట్లలో భారీగానే మార్పులు జరుగుతున్నాయి. వాస్తవానికి సచివాలయానికి ఎదురుగా తూర్పు వైపు ఉన్న ప్రధాన మహాద్వారాన్ని ప్రభుత్వం 6 నెలల కిందటే మూసివేసింది. వాస్తు మార్పుల్లో భాగంగా ఈ ఏడాది జూన్ నుంచే గేటుకు తాళం వేశారు. ఆ మార్గం నుంచి ఎలాంటి రాకపోకలు జరగటం లేదు. పొరపాటున కూడా గేటు తెరవకుండా ఏకంగా ఇనుప తీగలు చుట్టేశారు. ఆదివారం మహాద్వారం గేట్లను తొలగించారు. ద్వారాన్ని కూడా తొలగించనున్నారు. చుట్టూ ఉన్నట్లుగానే రైలింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రధాన ద్వారాన్ని ఈశాన్య వైపు జరిపి ఉత్తరం ద్వారానికి సమీపంలో నిర్మిస్తారు. ఈ మేరకు ఇప్పటికే అక్కడ రైలింగ్ ను తొలగించారు. వాస్తు మార్పుల్లో భాగంగా రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రధాన ద్వారం ఉన్న ప్రహారీకి ఆనుకొని ఉన్న గేట్ 2, గేట్ 3ని కలుపుతూ 27 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. మొత్తంగా ఈ పనులకు ప్రభుత్వం 3.20 కోట్లు ఖర్చు చేస్తుంది. పనులు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈశాన్య మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రులు సైతం ఇదే మార్గాన్ని వినియోగించనున్నారు. సీఎం రేవంత్ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే పలుసార్లు వాస్తు మార్పులు చేశారు. మొదట సీఎం కాన్వాయ్ ని తెలుపు కాళ్లను తొలగించి నలుపు రంగు కాళ్లు తెచ్చిపెట్టారు. రేవంత్ అదృష్ట సంఖ్య 9 అని కాన్వాయ్ లో 9 కాళ్లు, వాటి నెంబర్ ప్లేట్లపై 9 అంకె వచ్చేలా చూసుకున్నారు. మొదట్లో తూర్పు వైపు మహాద్వారం మీదుగా రేవంత్ రాకపోకలు సాగించేవారు. కానీ పాలన గాడిన పడకపోవడంతో వాస్తు మార్పుల్లో భాగంగా జూన్ లో ఆ గేట్ ను మూసివేశారు. పశ్చిమం గేటు ద్వారా రాకపోకలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ వాస్తు మార్పులు చేపట్టారు. మంత్రుల చాంబల్లోనూ వాస్తు మార్పులు చేశారు. సచివాలయంలోని 6వ అంతస్తులో సీఎం కార్యాలయం ఉంటుంది. అయితే సీఎం రేవంత్ తన అదృష్ట సంఖ్యకు అనుగుణంగా సచివాలయంలోని 9వ అంతస్తులోకి సీఎంఓను మార్చాలని భావించారు. పలుసార్లు 9వ అంతస్తులో ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా పరంగా, సాంకేతికంగా తరలింపు సాధ్యం కాదని అధికారులు తేల్చడంతో తాత్కాలికంగా ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్టు తెలిసిందే. అదానీ చొరవతో సీఎం రేవంత్ రెడ్డి తన బంధువులకు అన్ని రకాల సాయం చేస్తున్నారట. మూతపడిన బంధువుల కంపెనీలకు కేంద్రం నుంచి సాయం అందడంతో సీఎం రేవంత్ అదానీ సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా గొలుగూరి వెంకటరెడ్డికి చెందిన నెక్సస్ ఫీడ్స్ కంపెనీకి కేంద్రం నుంచి సాయం అందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి పరుడైన అదానికి దోచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం విమర్శలు చేస్తుంటారు. అదాని ఇచ్చే పైసలతోనే బీజేపీయేతర ప్రభుత్వాలను మోదీ పడగొడుతున్నారని ఆరోపిస్తుంటారు. అదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తారు. అధిష్టానం చెప్పినప్పుడు తప్పకుండా పాటించాల్సిందే కదా అంటూ చిలక పలుకులు పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆందోళనల్లో పాల్గొంటారు. కానీ తెలంగాణలో కంపెనీలు పెట్టుకునేందుకు మాత్రం అదానికి ఎర్రతివాచి పరిచి ఆహ్వానం పలుకుతారు. తెలంగాణలో కంపెనీలు పెట్టుకోవాలంటూ శాల్వా కప్పి సత్కరించిన రేవంత్ సర్కార్కు అదాని కూడా అంతే ఆత్మీయతతో విరాళాల చెక్కులు అందిస్తుంటారు. అవి కూడా 1-2 కోట్లకు కాదు, 100 కోట్లకు. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఒక నీతి, రాష్ట్ర స్థాయిలో ఒక రీతి ఉంటుందా అని అంతా ముక్కున వేలేసుకుంటారు. ఈ తతంగమేంటో ఎవరికీ అర్థం కాదు. కానీ తెర వెనుక చిత్రాలు బయటకు వస్తున్నాయి. అలాంటిదే ఇప్పుడు ఒకటి వెలుగులోకి చూసింది. గతంలో రేవంత్ వియ్యంకుడికి అదాని భారీ సాయం చేశారని, అందుకు ప్రతిఫలంగానే రేవంత్ రెడ్డి అదానికి లబ్ధి కలిగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రేవంత్ వియ్యంకుడు గొలుకూరి వెంకటరెడ్డికి చెందిన కంపెనీ నెక్సస్ ఫీడ్స్ 2006లో ఏర్పాటైన ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీలో డైరెక్టర్లందరూ గొగులూరి కుటుంబ సభ్యులే. 2020లో కంపెనీ దివాలా తీసినట్లు డైరెక్టర్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ బోర్డ్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తులు చేస్తున్నారు. 213.57 కోట్లు సాయం చేయాలని కోరారు. కేంద్రం 2021 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య విడతల వారీగా 213.57 కోట్లను నెక్సస్ ఫీడ్స్ కు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉదారత వెనుక అదానీ చొరవ ఉందని ప్రచారం జరుగుతుంది. అదానీ మంత్రాంగంతోనే కేంద్రం నిధులు ఇచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివాలా తీసిన వియ్యంకుడి కంపెనీని ఆదుకున్నందుకే అదానికి తెలంగాణలో రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణలో అదానీ వ్యాపార విస్తరణకు రేవంత్ గేట్లు తెరిచారని తెలుస్తోంది. అందుకే నల్గొండ జిల్లాలో అదానికి చెందిన అంబుజ సిమెంట్ ప్లాంట్లకు ఏర్పాటుకు మార్గం సుముఖం చేశారని ప్రచారం నడుస్తోంది. అదానికి వ్యతిరేకంగా నడి బజారులో ఆందోళనల పేరిట ఓ నాటకం, 4 గోడల మధ్య మరో తతంగమని వ్యాపార వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో అదానీ సామ్రాజ్యం చాప కింద నీరులా విస్తరిస్తోంది. సిమెంట్ పరిశ్రమ విస్తరణకు అదానీ గ్రూప్ రూపొందించిన ప్రణాళికలకు రేవంత్ సర్కారు బాసటగా నిలుస్తోంది. రామన్నపేటలో ప్లాంట్కు వ్యతిరేకంగా ఇప్పటికే ఉధృతంగా ఆందోళన కొనసాగుతుండగా తాజాగా 825 ఎకరాల సున్నపురాయి మైనింగ్ విస్తరణకు సన్నాహాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 29న ప్రజాభిప్రాయ సేకరణకు పీసీబీ నిర్ణయించాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న వ్యాఖ్యలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి పొంతన కుదరటం లేదు. రాహుల్ గాంధీ నిత్యం అదానీ లక్ష్యంగా కేంద్రంపై దాడి చేస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రం అదానికి రెడ్ కార్పెట్ పరుస్తుంది. సిమెంట్ పరిశ్రమలో గుత్తాధిపత్యం సాధించాలన్న అదానీ ప్రణాళికలకు రాష్ట్ర సర్కార్ బాసటగా నిలుస్తూ తన వంతు సహకారం అందిస్తోంది. తాజాగా అదానీ గ్రూప్ కు చెందిన సిమెంట్ పరిశ్రమ కోసం నల్గొండ జిల్లాలో సున్నపురాయి గనులను విస్తరించేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అదానీ సిమెంట్ ప్లాంట్లు ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన చేస్తుండగా తాజాగా నల్గొండ జిల్లాలో సున్నపురాయి గనిని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్గొండ జిల్లా దామరచల్ల మండలం గగన్పడ్లో ఉన్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీకి చెందిన చాణక్య సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్ విస్తరణపై 29న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు పీసీబీ తెలిపింది. పెన్నా సిమెంట్ కంపెనీని ఆగస్టులో అదానీ గ్రూప్ 10,422 కోట్లకు టేక్ ఓవర్ చేసింది. అదానికి చెందిన అంబుజ సిమెంట్ కు పెన్నా అనుబంధ కంపెనీగా మారిపోయింది. 875 ఎకరాల చాణక్య సిమెంటు సున్నపురాయి గనిని విస్తరించాలని నిర్ణయించింది. తెలంగాణలో సిమెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు 1,400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఇప్పటికే అదానీ గ్రూప్ ప్రకటించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 70 ఎకరాల్లో వచ్చే 5 ఏళ్లలో సంవత్సరానికి 6 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల సిమెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. అంబుజ సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ కోసం ఇటీవల పీసీబీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. సిమెంట్ కంపెనీతో తమ జీవితాలు బుగ్గిపాలవుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్థానికులు ఆందోళన చేపట్టారు. నాటికి ఏటా 140 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని అంబుజా సిమెంట్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే గుజరాత్ లో పలు సిమెంట్ పరిశ్రమలను కొనుగోలు చేయటం,
పలు కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేయడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంది. అపార సున్నపురే గనులు ఉన్న పెన్నా సిమెంటును కూడా అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతో పాటు రామన్నపేటలో కొత్తగా సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఇటు దక్షిణాది రాష్ట్రాలతో పాటు తూర్పు ప్రాంతానికి అటు సీపోర్టు ద్వారా శ్రీలంకకు సిమెంట్ ఎగుమతి చేయవచ్చని అదానీ గ్రూప్ భావిస్తుంది. ఇటీవలే బీహార్లో గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటుకు 1600 కోట్లు పెట్టుబడి పెట్టింది. బిల్డర్ గ్రూప్ కు చెందిన అల్ట్రాటెక్ ను అధిగమించి ప్రథమ స్థానానికి ఎగబాకేందుకు అదానీ గ్రూప్ అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదానీతో బంధం బలపడుతున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ 100 కోట్లు విరాళమిచ్చారు. రాష్ట్రంలో విద్యుత్, సిమెంట్, డాటా సెంటర్లు తదితర రంగాల్లో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జనవరిలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సీఎం రేవంత్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఇప్పటికే అదానీకి అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల పాత బస్తీలో కరెంటు మీటర్ల వివరాలను ఆ గ్రూప్ కి చెందిన సిబ్బంది సేకరించడంతో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు.